గైస్ సక్సెస్ఫుల్ గా కార్ని ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్ళానో తెచ్చి అదే ప్లేస్ లో పెట్టా. అనవసరంగా డబ్బులు బొక్క, టైం వేస్ట్. అసలు నేను ఎందుకు ఇలా చేస్తానో నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే నేను చేసేది మిస్టేక్ అని తెలిసి కూడా మళ్ళీ 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 అదే తప్పు చేసి డబ్బులు బొక్క పెట్టుకుంటా. ఈ డబ్బులు బొక్క పెట్టుకోవడంలో నేను పిహెచ్డి చేసిన. మళ్ళీ ఏం పెంటప్పు పంచ చేసా అనుకుంటున్నారా? అయితే వీడియో చివరి దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. సో ఇవాళ డే 4 ఇన్ ఒమాన్. ప్రజెంట్ నేను మస్కట్లో ఉన్నా. సో ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. త్వరగా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇప్పుడు ఈ మస్కట్ నుంచి సలాలా అయితే ట్రావెల్ చేయాలి. ఎక్కువ టైం లేదు. సో ఇంకా మిగతా అంతా మనం వెళ్తూ మాట్లాడుకుందాం. మనకు పొద్దున్న లేసి రెడీ అవ్వడమే కష్టం, మళ్ళీ సర్దుకోవడం అంతా అవ్వదని చెప్పేసి నేను రాత్రే బ్యాగ్స్ అయితే పెట్టేసుకున్నా. కింద బ్రేక్ఫాస్ట్ పెట్టుంటే వెళ్ళి తిని త్వరగా బయలుదేరతా, లేదంటే స్కిప్ అంతే. అన్నీ తీసుకున్నాను. మొబైల్ డబుల్ చెక్, పాస్పోర్ట్ ఫస్ట్, పాస్పోర్ట్, మనీ, మొబైల్ ఉండేది కదా. ఓకే, ఆల్ గుడ్. సో ఇంకా ఈ రూమ్కి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నా. 3 days ఇదే రూమ్లో ఉన్నా. నైస్, బాగుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ ఒక్క రోజు కూడా స్విమ్మింగ్ పూల్ యూజ్ చేసుకోవాల. ఎక్కడ మన అంతా టైట్ షెడ్యూల్ అనమాట. ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క టైంలో ఉంటాం. హోటల్లో జస్ట్ నైట్ టైమే మనం స్పెండ్ చేసేది. దానివల్ల స్విమ్మింగ్ పూల్కి అసలు ఛాన్సే రాల. ఆల్రెడీ అన్నీ సెట్ చేస్తున్నారు. 6:30కి ఓపెన్ చేస్తారనమాట రెస్టారెంట్. మనం వచ్చేసరికి 6:40 అయింది. మొత్తం సెట్ చేసి పెట్టేస్తున్నారు. సో ఇంకా ఫాస్ట్గా తినేసి ఇదండి నేనేం తీసుకున్నాను చూడండి. మొత్తం ప్రోటీన్ అనమాట. ఎగ్స్, చికెను, ఇది కూడా ఎగ్ రిలేటెడే. అండ్ ఇంకా దోశ అయితే రెడీ చేస్తున్నారు. రెడీ అయితే దోశ తింటారు, లేదంటే ఇంతే. ప్రాబ్లం ఏంటంటే ఎయిర్పోర్ట్ కొత్త, మనకి తెలిసిన ఎయిర్పోర్ట్ అయితే ఒక హాఫ్ అవర్ ముందు వెళ్ళిపోయినా మేనేజ్ చేయొచ్చు. కొత్త ఎయిర్పోర్ట్ కదా, అంతా ఎత్తుక్కోవాలి. సో అందుకే ముందు వెళ్తే బెస్ట్. ఇది నా ఫేవరెట్ చికెన్ సాసేజ్. ఇవాళ అయితే దోశ, సాంబార్. ఓకే గైస్, మన క్యాబ్ అయితే ఏదండి బయట వెయిట్ చేస్తుంది. వెంటనే 2 నిమిషాల్లో వచ్చేసింది. మా హోటల్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ 40 minutes చూపిస్తుంది టైము. అండ్ నేను క్యాబ్ బుక్ చేసుకుంది ఓ ట్యాక్సీ అనే ఒక యాప్ యూస్ చేసి. మన సైడ్ ఓలా, ఊబర్ ఎలా ఉంటాయో ఒమన్ దేశంలో ఓ ట్యాక్సీ అని ఒక యాప్ ఉంటుంది. అండ్ నాకు ఛార్జ్ వచ్చేసి 3 రియాల్ తీసుకున్నారు. అంటే అరౌండ్ ఒక 700 ఇండియన్ రూపీస్ అనుకోండి మన కరెన్సీలో. మస్కట్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూడండి. నిన్న వచ్చేటప్పుడు అంత బాగా తెలియదు అనమాట. వీడియోస్ ఫాస్ట్గా వచ్చేసా. మొన్న మస్కట్ వచ్చాం కదా అప్పుడు. సో ఇప్పుడు మన కౌంటర్ వచ్చేసి ఒమన్లో మెయిన్గా 2 ఎయిర్లైన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సలామ్ ఎయిర్లైన్, ఇంకోటి ఒమన్ ఎయిర్లైన్స్. సో మనది వచ్చేసి సలామ్ ఎయిర్లైన్ ఫ్లైట్ ఇప్పుడు. సో గైస్, బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నా మిషన్ దగ్గరే. నేను ఎప్పుడు ఈ మిషన్ కాడికి వెళ్తాను. అండ్ ఎయిర్పోర్ట్ జోన్ ఎలా ఉందో లోపల. డిపార్చర్స్ గైస్, సెక్యూరిటీ చెక్, లగేజ్ చెక్ 2 కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మన గేట్ వచ్చేసి B1 అనమాట. వెళ్ళి బోర్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినారు, వెళ్ళిపోవడమే. గైస్, బోర్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 minutesలో మనం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాం సలాలాకి. జస్ట్ వెయిట్ చేస్తున్నాం అనమాట టెర్మినల్ గేట్స్ దగ్గర. Many hours later. గైస్, వెల్కమ్ టు సలాలా. 8:30కి ఎక్కాం ఫ్లైట్. ఇప్పుడు 10:30 అవుతుంది టైం. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళి ట్యాక్సీ కానీ చూద్దాం. అసలు ప్లాన్ అయితే లేదు, ఏ ప్లాను లేకుండా వచ్చేసిన సలాలాకి. ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రాగానే బయట ఒక కేరళ పర్సన్ పరిచయం అయినాడు అనమాట. ఆయన అడిగాను, ఇట్లా నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఎలా అంటే నీకు లైసెన్స్ ఉందా, ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటే రెండుకి తీసుకెళ్ళి కార్ అన్నాడు. మన దగ్గర లేదు ప్రజెంట్, ఇండియన్ లైసెన్స్ అంటే కుదరదంట. సో కిందకి వెళ్తే మీకు రెంటల్ కార్స్ విత్ డ్రైవర్ వస్తారని చెప్పినాడు. సో ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చినాం. ఇక్కడ రెంటల్ కార్స్ ఉంటాయంటే. ఇక్కడ మనకి చాలా ఆఫీసెస్ ఉన్నాయన్నమాట రెంటల్ కార్ ప్రొవైడ్ చేయడానికి.
బట్ నా దగ్గర ప్రెజెంట్ ఓన్లీ ఇండియన్ లైసెన్సే ఉంది. సో ఓన్లీ ఇండియన్ లైసెన్స్తో ప్రాబ్లం అవుతుంది, ఇవ్వలేమన్నారు. సో గైస్ ఏదైతే అదైంది, రిస్క్ చేసి నేను కార్ రెంట్కే తీసేసుకుంటున్నా. ఈ ఇతిహాద్ రెంటల్ కార్ దగ్గర 2 డేస్కి తీసుకున్నా. సో ప్రాసెస్ జరుగుతుంది. చెప్పిన మొత్తం నా దగ్గర ఓన్లీ ఇండియన్ లైసెన్సే ఉందంటే ఏం కాదని చెప్పిస్తున్నారు. సో ఇక్కడైతే అన్ని కార్లు పార్కింగ్లో ఉన్నాయి, రెంట్కి ఇచ్చే కార్లు. మనది వచ్చేసి టయోటా యారిస్ అనమాట, 2019 మోడల్, కార్ నెంబర్ 9204. ఇక్కడ పెద్ద పెద్ద కార్లు కూడా ఉన్నాయి, ఫార్చునరు, మన ఇష్టం ఏది కావాలన్నా ఇస్తారు. కారుని బట్టి ప్రైస్ అనమాట. నేను హ్యాచ్ బ్యాక్ ఇమ్మని అడిగాను, నాకు i20 అలవాటు. చిన్న కారు ఇలా స్వామి అంటే, చిన్నది లేదు పెద్దవి ఉన్నాయి కావాలంటే అన్నాడు. సర్లే దానికంటే ఇదే మేలు అని చెప్పి ఇంకా టయోటా యారిస్ అయితే తీసుకున్నా. ఏది నా కారు కనిపించట్లేదు, ఇదే అనమాట మన కారు. సో ఫస్ట్ అయితే మొత్తం కారుని వీడియో తీసుకుందాం, ఎందుకైనా మంచిది. కారు స్టార్టింగ్లోనే ఉంది, ఏడ పెట్టుకొని ఊరంతా ఎతికిన, నేను తీసేది అసలు నెట్టే ఉంటాయి. బ్రౌన్ కలర్ కారు, 2019 మోడల్. సో ఫస్ట్ అయితే మొత్తం వీడియోస్ అవి తీసుకుంటున్నాం. మళ్ళీ ఏదన్నా చిన్న గీత పడ్డా మనమే పే చేయాలి. పెట్రోల్ కార్. ప్రాబ్లం ఏంటంటే రైట్ సైడ్ డ్రైవింగు, ఏదైతే అదేంది రిస్క్ తీసుకున్నా ఇంకా దేవుడి మీదే భారం. స్లోగానే వెళ్తాను, స్పీడ్ అస్సలు పోను. నా వల్ల అవుతుంది అంటేనే దీంట్లో తిరుగుతా, లేదు కొంచెం ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్గా తీసుకెళ్ళి మా హోటల్లో పెట్టేసి అన్ని నుంచి ఇంకా క్యాబ్స్ బుక్ చేసుకుంటా. సో ఇంకా మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం ఒమన్లో రెంట్ కార్తో. కార్ ఎక్కగానే ఇంకో అద్భుతం ఏం తెలుసా, ఇది ఆటోమేటిక్ కారు. మనకి డ్రైవింగ్ మాన్యువల్గా కూడా షిఫ్ట్ చేసుకోవచ్చా? అమ్మ ఏదైతే అదేందులే పండి, చిన్నగా వెళ్దాం. కార్ అయితే తీసుకొని ఇంకా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసా. అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, ఒమన్ దేశంలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అనమాట. మన ఇండియాలో రైట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్. అండ్ రూల్స్ కూడా మొత్తం ఎగ్జాక్ట్ ఇండియాలో రూల్స్కి ఆపోజిట్గా ఉంటాయి. నాకైతే అసలు అర్థం కావట్లేదు, నేను డ్రైవ్ చేయాలా లేదంటే ఆ రూల్స్ సైన్ బోర్డు చూసుకోవాలా. ఇంకో పక్క నేను వీడియో తీయడానికి కుదరట్లేదు, అండ్ పక్కన ఎవరు లేరు మ్యాప్ చూడడానికి. గైస్ నాకైతే లిటరల్లీ అసలు ఎందుకు తీసుకున్నానా ఈ కార్ రెంట్కి అనిపించింది. జస్ట్ 20 కిలోమీటర్స్ వచ్చాందే. గైస్ సక్సెస్ఫుల్గా కార్ని ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్ళానో తెచ్చి అదే ప్లేస్లో పెట్టా. అనవసరంగా డబ్బులు బొక్క, టైం వేస్ట్. ఇప్పుడు వాడికి 2 రోజులు డబ్బులు కట్టినా, కరెక్ట్గా గంటకే కార్ని వెనక్కి తీసుకొచ్చేసా. వెళ్ళి అడిగితే ఖచ్చితంగా డబ్బులు ఏమిస్తాడో నాకు డౌటే. చూద్దాం, అమ్మను కొంచెం మంచిది అంటారు కదా, ఇప్పుడు తెలుస్తుంది. అంటే తప్పు అందేలేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు 1 రోజు కట్ చేసుకొని మిగతా డబ్బులు ఇచ్చేస్తే హ్యాపీ, లేదు 2 డేస్ కట్ చేసుకుంటా అంటే ఇంకేం చేయలేం, కామ్గా వచ్చేయాల్సిందే. చూద్దాం, వెళ్ళేసి అక్కడికి వెళ్ళి మీకు తర్వాత చెప్తా అసలు ఏమైందో. ఫస్ట్ వెళ్ళి కార్ వెనక్కి ఇచ్చి చూద్దాం పదండి. ఆల్రెడీ ఈ కార్కి ఒక దగ్గర స్క్రాచ్ పెట్టిన, డివైడర్ని గీకిచ్చిన, లైట్గా తగిలింది. ఇప్పుడు కనిపెట్టట్లేండి, ఇద్దండి చిన్నది. సర్లే ఇప్పుడు వెళ్ళి ఇచ్చేసి చూద్దాం ఏమంటాడు. కారు వెనక్కి ఇచ్చేసి ఇంకా ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్తున్నా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పా, నాకు అర్జెంటుగా ఇండియాకి వెళ్ళాలి, నేను వేరే కాల్ వచ్చింది, సో అందుకే కార్ వెనక్కి ఇచ్చేస్తున్నా అని. వాడు అడిగాడు అనమాట, అదేంటి నువ్వు 2 డేస్ కార్ రెంట్ తీసుకుని వెంటనే ఇచ్చేస్తున్నావు అని. ఇంకా ఆ రీజన్ చెప్పి డబ్బులు వెనక్కి ఇమ్మని అడిగా. 2 డేస్ కదా తీసుకున్నావు, ఇవాళకి అంటే 1 డే మనీ కట్ చేసుకున్నాడు, 1 డేది వెనక్కి ఇచ్చాడు. అంటే ఆల్మోస్ట్ 5000 బొక్క నాకు. పోతే పోయింది, ఎందుకంటే నేను ఆ కార్ డ్రైవ్ చేస్తూ దేని దానికి గుద్దాను అనుకోండి, ఆల్రెడీ ఫుట్పాత్ని గీకిచ్చేసిన. బై మిస్టేక్ ఏదైనా కార్ని ఇంకెవరన్నా గుద్దితే ఇంకా ఒమన్లోనే నేను సజీవ సమాధి అయిపోతా ఆ జైల్లో. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే మాత్రం అస్సలు తీసుకోవద్దు, అలాగా మిస్టేకే చేయొద్దు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు వీడియోస్ తీయలేకపోతున్నా డ్రైవ్ చేస్తూ, అక్కడ నాకు బాగా ఇబ్బంది అయిపోయింది. అండ్ ఆ రూల్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నా. సో ఇన్ని రిస్కుల మధ్య అవసరమా నాకు ఈ కార్ రెంట్కి అనిపించింది. అంటే రెంట్కి తీసుకునే ముందు కూడా నాకు ఇదే అనిపించింది. బట్ ఆ టైంలో ఏదైతే అదైందిలే రిస్క్ చేద్దామని చెప్పి తీసేసుకున్నా. ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్స్ వచ్చి మళ్ళీ అదే 20 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళిపోయి కార్ వెనక్కి వాడికి ఇచ్చేసాను. వాడు పెట్రోల్ కట్ చేసుకున్నాడు, 1 డే ఫుల్ రెంట్ తీసుకున్నాడు. అటు ఇటుగా ఒక 5000-6000 బొక్క నాకు ఎయిర్పోర్ట్లో, ప్లస్ 2 hours టైం వేస్ట్ కూడా. అట్లా ఉంటాయి నేను చేసే ఎర్రి పుష్పం పనులన్నీ. గుమ్ముగా ఫస్ట్ ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది, అయిపోయిండేది. ఏదో చేద్దామని చెప్పి చేసి లాస్ట్కి ఇంకేదో చేస్తాను. సో ఇంకైతే మనం ట్యాక్సీలోనే సలాలా మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్లేసెస్ విజిట్ చేస్తున్నా, ఇదంతా నేను ఇంకొక సపరేట్ వీడియోలో పెడతా, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మనం 4 ప్లేసెస్ విజిట్ చేయబోతున్నాం ఇప్పుడు. మొత్తం ఒక లాంగ్ వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. సో అదే గైస్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫ్రమ్ మస్కట్ టు సలాలా
సో ఇదే అనమాట ఇప్పుడు మనం బిర్యానీ తీసుకుంది. ఎంత హౌ మచ్? 1 ఓకే. దీని ప్రైస్ వచ్చేసి 1 రియాల్ 300 అంటే 500 అనుకోండి. ఓకే, మిగతా అంతా మీకు సెపరేట్ వీడియోలో అయితే పెడతాను, అది చూడండి. మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సో ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తా, మీరు సలాలా వస్తే ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి మొత్తం ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సరే మరి ఉంటా, బాయ్ ఫ్రమ్ సలాలా.